బాలీవుడ్ నటి కరీనా కపూర్కు మధ్యప్రదేశ్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 2021లో ఆమె రాసిన కరీనా కపూర్ ఖాన్స్ ప్రెగ్నెన్సీ బైబిల్ ది అల్టిమేట్ మాన్యువల్ ఫర్ మామ్స్ టు బి పుస్తకంలో బైబిల్ పదాన్ని తొలగించాలంటూ న్యాయవాది క్రిస్టఫర్ ఆథోని వేసిన పిటిషన్లో భాగంగా ఈ నోటీసులను పంపింది. శీర్షికలో బైబిల్ అనే పదం క్రిస్టియన్ల మనోభావాలను దెబ్బతీస్తోందని ఆరోపిస్తూ తొలుత ఆయన ట్రయల్ కోర్టును ఆశ్రయించారు. కేసుకు సంబంధించి పోలీసులు విచారణ నివేదికను సమర్పించకపోవడంతో 2022 ఫిబ్రవరి 26న కోర్టు ఈ అభ్యర్థనను కొట్టివేసింది. దీన్ని సవాలు చేస్తూ అనంతరం ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ అహ్లూవాలియా బెంచ్ కరీనా కపూర్ సహా రచయిత్రి అతిథిషా బింజానీ, అమెజాన్ ఆన్లైన్ షాపింగ్, జగన్నాథ్ పబ్లిషింగ్ కంపెనీ, రాష్ట్ర ప్రభుత్వం, జబల్పూర్ ఎస్పీ, ఓమిటి పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జికి నోటీసులు పంపింది. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో మరో భారతీయుడిని కెనడా పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటికే 3 వ్యక్తులను అరెస్టు చేయగా తాజాగా 4వ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అమన్దీప్ సింగ్ అనే 22 ఏళ్ల యువకుడిని అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు. బ్రాంప్టన్లో నివసిస్తున్న అమన్దీప్ ఆయుధాలకు సంబంధించిన కేసులో అంటారియో పోలీసుల కస్టడీలో ఉన్నాడని, అతడిని తమ అదుపులోకి తీసుకున్నామని ఇన్వెస్టిగేషన్ టీం ఇన్ఛార్జ్ మందీప్ ముఖార్ తెలిపారు. హర్దీప్ సింగ్ నిజ్జర్ గత ఏడాది కెనడాలో హత్యకు గురయ్యాడు. కేసులో కరణ్ బ్రాడ్, కమల్ప్రీత్ కరణ్ప్రీత్ సింగ్లను పోలీసులు గత వారం అరెస్టు చేశారు. నిజ్జర్ హత్య తర్వాత భారత్ కెనడా మధ్య దౌత్య సంబంధాలు బలహీనపడ్డాయి. నిజ్జర్ మర్డర్ వెనుక భారతీయ ఏజెంట్లు ఉన్నట్లు కెనడా ప్రధాని ట్రూడో ఆరోపించారు. కానీ ఈ ఆరోపణను భారత్ ఖండించింది. అమెరికాలో దుర్ఘటన జరిగింది. సరదాగా ఈతకు వెళ్లి 2 తెలుగు విద్యార్థులు మరణించగా ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అరిజోనాలోని ప్రసిద్ధ ఫాజిల్ క్రీక్ జలపాతంలో మునిగి ప్రాణాలు కోల్పోయారు విద్యార్థులు. ఆరిజోనా విశ్వవిద్యాలయం నుంచి ఎంఎస్ పట్టా పొందిన లక్కిరెడ్డి రాకేష్ రెడ్డి, రోహిత్ మణికంఠ రేపాల సహా 16 మంది స్నేహితులు చదువు విజయవంతంగా పూర్తి చేసిన సందర్భంగా ఈ నెల 8న జలపాతం వద్దకు వెళ్లారు. ఆ సమయంలో రాకేష్, రోహిత్ ప్రమాదవశాత్తు ఒక్కసారిగా జలపాతంలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న సహాయక చర్యలు చేపట్టిన గజ ఈతగాళ్లు సుమారు 25 అడుగుల లోతులో 2 విద్యార్థుల మృతదేహాలను వెలికితీశారు. వాన సినిమాతో హీరోగా మెప్పించి తర్వాత కొంత గ్యాప్ తర్వాత విలన్ గా మారిన నటుడు వినయ్ రామ్. క్రేజీ ప్రాజెక్టులతో విలన్ గా సత్తా చాటుతున్న వినయ్ రాయ్ హీరోయిన్ విమలారామన్తో కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్లు సమాచారం. దీన్ని బలపరిచేలా ఉన్నాయి. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి పాల్గొన్న ట్రెండీ ఫోటోషూట్. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఈ ప్రేమాయణంపై ఈ జంట ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కుంకుమ పువ్వు సుగంధ ద్రవ్యాల రారాని. వంటల నుంచి ఔషధాలు, సౌందర్య ఉత్పత్తుల్లోనూ దీని వినియోగం ఎక్కువే. కశ్మీర్లోని ఎర్ర బంగారం అంటూ ముద్దుగా పిలుచుకునే కుంకుమ పువ్వుకు ఇప్పుడు యుద్ధ సెగ తగిలింది. సరిపడినంత సరఫరా లేకపోవడంతో దేశంలో కుంకుమ పువ్వు ధరకు రెక్కలొచ్చాయి. రిటైల్ మార్కెట్లోని కేజీ ధర దాదాపు 5 లక్షలు పలుకుతోంది. ప్రపంచంలో పండే కుంకుమ పువ్వులో దాదాపు 90% ఇరాన్లోనే పండిస్తున్నారు. అక్కడ ఏటా దాదాపు 430 టన్నులు పండించి విదేశాలకు ఎగుమతి చేస్తుంటారు. అయితే ఇజ్రాయెల్ గాజా యుద్ధంతో గత కొన్ని నెలలుగా పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఇరాన్ నుంచి కుంకుమ పువ్వు సరఫరా భారీగా తగ్గిపోయింది. దీంతో దేశీయంగా దీని ధర విపరీతంగా పెరిగింది. హిందూ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలో అసాధారణ పోకడల ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా డెంగ్యూ మహమ్మారి విజృంభణలను ముంచే అంచనా వేయవచ్చని పరిశోధన సంస్థ పేర్కొంది. కేసుల సంఖ్య, కాలక్రమంలో ఆ మహమ్మారి ఎలా రూపాంతరం చెందుతుంది వంటి వివరాలను తెలుసుకోవచ్చని తెలిపింది. చైనాలోని బీజింగ్ నార్మల్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. అసాధారణ ఉష్ణోగ్రతలనేవి వాతావరణ సూచికలని పరిశోధకులు తెలిపారు. ఇవి మహమ్మారి విజృంభణపై ముందస్తు హెచ్చరికలను మెరుగుపరచడానికి, ప్రతిస్పందనలపై సమగ్ర ప్రణాళికను రచించడానికి వీలు కల్పిస్తాయన్నారు. ప్రస్తుతం వాతావరణ సూచికలు పరిగణిస్తున్న అంశాల్లో వర్షపాతం, ఉష్ణోగ్రతలు వంటివి ఉన్నాయి. ఎల్నీవో పోకడల కారణంగా సాగర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరిగితే ప్రపంచవ్యాప్తంగా దోమల సంఖ్య పెరిగి వాటి బెడదపై ప్రభావం ఉంటుందని, తద్వారా డెంగ్యూ వ్యాప్తి తీరు ప్రభావితమవుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు.
ఉక్రెయిన్ అధ్యక్షుడు ఓలోదిమర్ జెలెన్స్కీ సహా మరికొందరు సైనిక అధికారులు రాజకీయ నేతలను హతమార్చేందుకు రష్యా పన్నిన కుట్రను తాము భగ్నం చేశామని ఉక్రెయిన్ అధికారులు కొద్ది రోజుల క్రితం ప్రకటించారు. ఈ ఘటనతో తన వ్యక్తిగత రక్షణను పర్యవేక్షించే బాడీగార్డ్ చీఫ్పై అధ్యక్షుడు వేటు వేశారు. ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో స్టేట్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్ అధిపతి సెర్గియా లియోనోవిచ్ రూట్ను తొలగించినట్టు వెల్లడించారు. అయితే ఆయన్ను తప్పించడానికి గల కారణాలను మాత్రం బయటపెట్టలేదు. ఆఫ్ఘనిస్తాన్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దాంతో దిగువ ప్రాంతాలకు వరద నీరు పోటెత్తింది. ఓఫ్లాన్ ప్రావిన్స్లో దాదాపు 300 మంది ప్రాణాలు కోల్పోయారని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. ఈ విపత్తుతో పలు గృహాలు ధ్వంసం అయ్యాయని తెలిపింది. దాంతో భారీ ఆస్తి నష్టం సంభవించింది. ఈ వర్షాలకు ఉత్తర ఆఫ్ఘనిస్తాన్ తీవ్రంగా ప్రభావితమైందని తాలిబాన్ ప్రభుత్వ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. శుక్రవారం రాత్రి వరకు 62 మంది మృతి చెందారని తెలిపారు. మరణాల 100 సంఖ్యలోనే ఉండొచ్చని ప్రాథమికంగా వెల్లడించారు. బాదాఖ్షాన్, బార్బాన్, హెరాత్ ప్రావిన్స్లు దారుణంగా దెబ్బతిన్నాయి. ఈ విధ్వంసం భారీ ఆస్తి నష్టాన్ని మిగిల్చింది అని పేర్కొన్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని క్షతగాత్రుల్ని ఆసుపత్రులకు తరలిస్తున్నట్టు చెప్పారు. ఇంటర్ పూర్తి చేసిన వారికి భారత నావికాదళం శుభవార్త చెప్పింది. అగ్నివీర్ పోస్టుల నియామక ప్రకటన విడుదల చేసింది. ఇంటర్ పూర్తి చేసిన అవివాహిత స్త్రీ, పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మే 13న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించి 2 దశల పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. ఎంపికైన అభ్యర్థులు ఐఎన్ఎస్ చిల్కాలో నేవీ అధికారులు శిక్షణ ఇస్తారు. దీనికి మే 13 నుంచి మే 27 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. మ్యాథ్స్, ఫిజిక్స్ ప్రధాన సబ్జెక్టులుగా కనీసం 50% మార్కులతో ఇంటర్ పాస్ లేదా 2 ఏళ్ల వొకేషనల్ కోర్సులు చేసి ఉండాలని పొందుపరిచారు. అంతరిక్ష రంగంలో భారతదేశ కీర్తి ప్రతిష్టలను ప్రపంచానికి చాటుతున్న ఇస్రో మరో విజయం అందుకుంది. 3D ప్రింటింగ్ టెక్నాలజీతో రూపొందించిన PS4 రాకెట్ ఇంజన్ను విజయవంతంగా పరీక్షించింది. హాట్ టెస్టింగ్ పేరిట జరిగిన ఈ పరీక్షలో ఇస్రో PS4 ఇంజన్ను 664 సెకండ్ల పాటు మండించింది. AM టెక్నాలజీతో ఈ ఇంజన్ను తయారు చేసినట్లు పేర్కొంది. ఈ సాంకేతికతో ముడి సరుకులో 97% ఉత్పత్తి సమయంలో 60% ఆదా అవుతుందని పేర్కొంది. ద్రవ ఇంధన ఆధారిత PS4ను PSLV రాకెట్ చివరి దశలో వినియోగిస్తారు. త్వరలో దీన్ని PSLV రాకెట్లలో వినియోగించనున్నారు. తెలంగాణకు చెందిన కిన్నెర కళాకారుడు దర్శన మొగిలయ్యకు పద్మశ్రీ అవార్డు వరించిన విషయం తెలిసిందే. అయితే పేదరికంతో ఉన్న మొగిలయ్యకు ప్రభుత్వం నుంచి వస్తున్న పింఛన్ ఆగిపోవడంతో కొద్ది రోజుల నుంచి కూలి పని చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషిస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ విషయం తెలుసుకున్న బుల్లితెర నటి జ్యోతిరాయ్ సహాయం చేసేందుకు ముందుకు వచ్చింది. మొగిలయ్యకు తన టీం ద్వారా కలుసుకున్న ఆమె అక్షయ తృతీయ నాడు తన వంతుగా 50,000 రూపాయలను సహాయం చేసింది. ప్రస్తుతం తాను కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని ఆమె తెలిపింది. తన ఇబ్బందుల కంటే మొగిలయ్య పరిస్థితి ఎక్కువగా కలిసివేసిందని ఆమె పేర్కొంది. ఆయన ప్రతిభకు తాను ఇస్తున్న డబ్బు పెద్ద సహాయం కూడా కాదని ఆమె తెలిపింది. అనంతరం మొగిలయ్య పాదాలకు నమస్కరించి జ్యోతిరాయ్ ఆశీర్వాదం తీసుకుంది. మొగిలయ్యకు సహాయం చేసేందుకు మరికొందరు ముందుకు రావాలని ఆమె పేర్కొన్నారు. తమిళ సూపర్ స్టార్ గా కోలీవుడ్ హీరో విజయ్ తిరుగులేని ఫ్యాన్ బేస్ తో ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోలలో ప్రథమ వరుసలో ఉంటాడు. గత ఏడాది ఇంటర్ పరీక్షలో 600కు 600 మార్కులు సాధించిన నందినికి కానుకగా డైమండ్ నెక్లెస్ ఇచ్చాడు. అదే సమయంలో 2000 మంది ఉత్తమ విద్యార్థులకు సహాయం చేశాడు. అయితే ఈసారి కూడా విద్యార్థులను ఆయన కలుస్తున్నట్లు ప్రకటించారు. విజయ్ 50వ పుట్టినరోజు వేడుకలను జూన్ 22న జరుపుకోనున్నారు. గత ఏడాది విజయ్ పుట్టినరోజున 10వ తరగతి 12వ తరగతి విద్యార్థులకు బహుమతులు ఇచ్చారు. వచ్చే నెలలో కూడా అలాంటి కార్యక్రమాన్ని నిర్వహించాలని విజయ్ ప్లాన్ చేస్తున్నారు. తమిళనాడులోని 234 నియోజకవర్గాల్లో మొదటి 3 స్థానాల్లో నిలిచిన విద్యార్థులను ఎంచుకొని వారందరినీ పిలిపించి బహుమతులు అందించనున్నారు. ప్రతి ఒక్కరికి 10,000 రూపాయలు ఇవ్వనున్నారు. ట్రైన్ ప్రయాణం కోసం ఆన్లైన్లో టికెట్స్ బుకింగ్ చేసుకుంటారు. ఏదైనా కారణంతో బుక్ చేసిన ట్రైన్ టికెట్ను క్యాన్సిల్ చేస్తే ఆ సొమ్ము వెనక్కి రావడానికి కొన్ని రోజుల సమయం పడుతుంది. ఒకవేళ వెయిటింగ్ లిస్ట్లో ఉండి చివరి నిమిషంలో ఈ టికెట్ రద్దయిన సందర్భంలోనూ ఇదే పరిస్థితి ఉంటుంది. దీని పరిష్కారానికి రైల్వే కొంతకాలం క్రితమే నడుం బిగించింది. తాజాగా ఆ రిఫండ్ల ప్రక్రియను వేగవంతం చేసింది. క్యాన్సిల్ చేసుకుంటున్న ఈ టికెట్లకు సంబంధించి దాదాపు 50% రిఫండ్లను కేవలం 6 గంటల్లోనే సెటిల్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. రద్దు చేసుకున్న ఈ టికెట్లతో పాటు TDR ఫైలింగ్ విషయంలోనూ 98% క్లెయిమ్లను ఒకే రోజు పరిష్కరిస్తున్నట్లు తెలుస్తోంది.
ఖలిస్తానీ అనుకూలవాదులపై చర్యలు తీసుకునే విషయంలో కెనడా మెతక వైఖరిని భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జయశంకర్ తప్పుపట్టారు. వేర్పాటువాదులను రాజకీయ వేదికను కల్పించడం ద్వారా చట్టపర పాలన కంటే ఓటు బ్యాంకే ముఖ్యమన్న ధోరణిని ఆయన దేశం బయటపెట్టుకుంటుందని విమర్శించారు. పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వేర్పాటువాదానికి హింసను సమర్థించే వారికి మద్దతు ఇవ్వడం అనేది భావ ప్రకటన స్వేచ్ఛకు అర్థం కాదని స్పష్టం చేశారు. ఆ దేశంతో సత్సంబంధాల కోసం ఈ అంశాలను పక్కన పెట్టలేమని తేల్చి చెప్పారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.